గ్రేటర్ విశాఖపట్నంలో కూటమికి గట్టి షాక్ అయితే తగిలింది. ఇది ఎవ్వరు ఊహించినటువంటి షాక్ ఇది. అసలు విషయం ఏంటి అంటే గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి 32 మంది సంఖ్యాబలంతో బరిలోకి దిగితే అనూహ్యంగా 50 ఓట్లతో గెలుపుని కైవసం చేసుకున్నారు. అంటే దాదాపు 18 క్రాస్ ఓట్లు పడ్డాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే కూటమి నాయకులు చేస్తున్న అరాచక పాలన ప్రజలకు నచ్చలేదు, నాయకులు కూడా విసిగిపోయారు. సో దాని కారణంగానే ఈ గెలుపు అనేది వాళ్ళకు ఒక చెంపదెబ్బ అని వైసీపీ నాయకులు ప్రధానంగా అయితే చూపిస్తున్న విషయం ఇది. అండ్ కూటమిలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరైతే క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారో వాళ్ళని కనిపెట్టే పనిలో ఉన్నారు. అలాగే ఎందుకు ఈ క్రాస్ ఓటింగ్ కి వాళ్ళు పాల్పడ్డారు, వాళ్ళలో వాళ్ళకి కలహాలు ఉన్నాయా, లేకపోతే నామినేషన్ వేసిన అభ్యర్థిపై వీళ్ళకి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అనే విషయాలు కూటమి నాయకులు అనేది కూటమి అధిష్టానం అనేది కనుక్కునే పనిలో పడింది. అయితే రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి ఒక మంచి అస్త్రం అయితే దొరికింది. అదేంటి అంటే ఈ ఎన్నికలే దాదాపు 32 మంది, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 32 మంది సంఖ్యాబలంతో బరిలోకి దిగిన వ్యక్తి గెలుపొందారు అంటే ఇది ఒక నార్మల్ విషయం కాదు. దీన్ని బేస్ చేసుకుని రాష్ట్రం మొత్తం మీద ఈ న్యూస్ ని వైసీపీ సోషల్ మీడియా అనేది స్ప్రెడ్ అయితే చేయడం జరిగింది. అయితే వైసీపీ తరపు నుంచి ఎవరు గెలిచారు అంటే 24వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పద్మారెడ్డి గారు అయితే గెలవడం జరిగింది. దీంతో వైసీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవిడకి కంగ్రాట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది అసలు విషయం. అండ్ ఈ విషయం ద్వారా కూటమి నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.